బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద మట్టల మనిషిని చూస్తే దూరంగుండని అన్నారు, చెమట సుక్కల జల్లుతోనే పుడమి పూడోసుకున్నది. మరి చాలా విషయాలు మనం టీవీలలో చూస్తుంటాము, కొన్ని పాటలు వింటుంటే ఏడుపు కూడా వస్తుంటుంది. మరి ఒక రైతును నేను పరిచయం చేస్తున్నాను. ఒక రైతు భార్య, మరి రైతులే కాకుండా ఇవాళ ఇంటిలోన రేపు మా ఇంటిలోన. వాస్తవానికి నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే సమాజం అంతా కుళ్ళిపోయింది, నిజమే అది. కానీ ఇంకా ఎక్కడో దగ్గర ధర్మదాతలు మహానుభావులు ఉన్నారు. ధర్మం ఒంటికాల మీద నడుస్తున్న మాట వాస్తవమే. ఆ ఒంటికాల మీద నడిపించేటందుకు కొంతమంది మహానుభావులు ఎక్కడో కనుమరుగయ్యే ఉన్నారు వాళ్ళు. మరి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం బలానిపల్లి గ్రామంలో రథసప్తమి నాడు ఒక మహానుభావునికి స్వగృహంలో నేను కూర్చున్నాను. ఇప్పటికే వెళ్ళిపోవాలనుకున్నా, ఎందుకు మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది. వీరిని పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది. ఒకసారి వారి మాటల్లోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక రైతు అంటే అందరికి చులకని, అందరి పేరుకు ప్రతి ఒక్కరు వచ్చి రాజు రైతే రాదంటారు. కానీ రైతు అయితే రాజులాగా బతకట్లేదు ఇప్పటికీ. మరి రైతు విశేషాలు, ఆధ్యాత్మిక విశేషాలు కూడా నరసింహ గారి మాటల్లోనే, వారి ధర్మపత్ని కూడా ఇక్కడే ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు అంటారు. ఈ భారతదేశానికి ఒక అతి కష్టం ఏంటంటే రైతు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నాడు. మరి ఏం పేరు మీ పేరు? నరసింహ. మీ భార్య పేరు? భారతమ్మ. ఎంతమంది సంతానం? ముగ్గురు కొడుకులు. ఎంతమంది? 2 కొడుకులు, 1 బిడ్డ. మరి మనం నరసింహవారితో ఉన్నాము. మరి మీరు ఈ భజనలకు ఎప్పటి నుంచి వచ్చారు? ఈ భక్తి భావం ఎప్పటి నుంచి? తాతల నుంచి వస్తుందా, మధ్యలో నీకే వచ్చి? మా ఆయన నుండి మా అమ్మ నుండి ఉడుకున్నది. జర్ర కొంచెం ఎక్కువ చేసినాం. ఇప్పుడు నువ్వు ఎక్కువ చేసుకున్నావు? జర్ర కొంచెం ఎక్కువ చేసినాం. మా తమ్ముడుక వాళ్ళుడక మాతో పాటు వాళ్ళుడక ఇదే రూట్లా నడుస్తున్నారు అందరు. మీ తమ్ముడు? మా తమ్ముడు. నేను ఇప్పుడు వచ్చేవాడు ఒకటి గమనించానండి. ఇక్కడికి వచ్చినప్పుడు అనుబంధం ఆప్యాయత కనుమరుగు అవుతుంది. అన్నదమ్ములు అంటేనే ఒంటి కాళ్ళ మీద లేస్తున్నారు. ఒకటి తర్వాత అక్కడ వెళ్తూ కనిపిస్తుంది, ఇళ్ళకి ఇంత అతను కూడా కనిపిస్తుంది. సాధ్యం ఇట్లా ఉండడం? అయితే సాధ్యం అంటే చేసుకుంటే సాధ్యం. సాధన ఉన్నారు కూడా సాధ్యం అనేది లేదురా. కయ్యం ఎంతసేపు జరిసేపట్ల కయ్యం. అదే అంటున్నారు కదా, కయ్యం ఎంతసేపు కాదు, న్యూస్ ఉన్నసేపు కయ్యం అవుతుంది. దాన్ని సావధానంగా ఉంచుకోవాలంటే దానికి కష్టం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఎన్నో తానా నేను ముఖ్యంగా మాది ఇల్లు ఎట్టుంటది అంటే, ఇప్పుడు మా ఇంట్లో కార్యం అయితే 2 ఇట్లా తీసేస్తాం. మా ఇంట్లో కార్యం ఓపెన్ చేస్తాం. చిత్రశాల బాగుందని మా నాయన పెద్ద గడ్డి నేను గడికి. చూడండి, ఇల్లు ఇద్దరు ఇందులోనే ఉంటున్నారు, మధ్యలో ఒక తలుపు మాత్రం ఉంది. దావతులు వచ్చినాయంటే ఒకసారి తలుపు ఓపెన్ అయిపోతుంది. అతనికి ఇతనికి మొత్తం సౌండ్ కూడా పడుతుంది. అంటే వాళ్ళు చాలా చక్కటి విశేషం అండి ఇది. అదే విధంగా మీ భార్యతో మహాంచ ప్రయత్నించడం. నమస్కారం అమ్మగారు. మరి చాలా చక్కటి పేరు భరతమాత. మరి మీ ఆయన ఇలా అవి చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే భర్తకు సహకరించాలంటే భార్య చాలా సహకరించాలి. అట్లా పోతూనే ఉన్నాడు. భజన కార్యక్రమం, గీతా పారాయణ, యజ్ఞాలైనా ఆయన అట్లా వెళ్తుంటాడు. ఇక మేము వ్యవసాయం చేయాలి కదా. ఆవులు ఉన్నాయి, పనులు ఉన్నాయి. మరి వ్యవసాయం అంటే చాలా రిస్కుతో కూడుకున్న పని కదా. ఎక్కడికైనా పోయినప్పుడు మనకి తిప్పలేదు కదా, అప్పుడు ఎట్లా కష్టపడుతుంది. తిట్లే కష్టం తప్పదు కదా. ఇద్దరం పోతే వాళ్ళు ఇచ్చినప్పుడు మంచిగా. ఎంతమంది మీ కొడుకులకు ఎంతమంది సంతానం? పెద్ద కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు రామన్న, ఒక కొడుకు బాబు. ఆయనకు ఒక బాబు, చిన్న ఆయనకు ఒక బాబు. బిడ్డకు కొడుకు. ఎట్లా అనిపిస్తుంది మరి ఈ రోజు మీ ఆయన ఇవన్నీ తిరుగుతుంటాడు కదా? చదువుకున్నారా మీరేమన్నా? మరి ఏం చదువుకోకుండా ఇంత ఆత్మజ్ఞానం ఎట్లా వచ్చిందమ్మా మీకు కూడా? ఆయన నుండి కొంచెం నాకు వచ్చేసిందా? నేనేం చదువుకోలేదు. ఆయన నుండి ఇక కొంచెం చేస్తే ఇక ఇట్లా నడిచిపోతుంది. చాలా సంతోషం అన్న. ఇంకొకటి నేను అడగాలనుకుంటున్నా, మన ధర్మంలో ఒకటి రాసి పెట్టారు, భర్త చేసిన పుణ్యం భార్యకు దక్కుతుంది, భార్య చేసిన పుణ్యం భర్తకు రాదు. మీరు విన్నారా ఇది ఎప్పుడన్నా? విన్నామంటే ఇలా ఒక లింక్ ఉంది కదా, భార్య భర్తల లింక్ ఉంది. నష్టమైన కష్టమైన భార్య భర్తల సంబంధం. నేను 4 రూపాయలు అప్పు చేసి పోయేదో పుస్తకంలో పోయినా అనుకో, వచ్చి ఆయన అడతారు. ఒక 4 రూపాయలు బ్యాంకులో పెట్టిపోయినా అనుకో, సంతోషపడతారు, తీసుకుంటారు. అందుకని లింకే భార్య భర్తల అనుబంధం అంతే.
మహిళకి ఇప్పుడే కాదు అప్పటి నుంచి రిజర్వేషన్ ఉంది లెక్క వస్తే తప్పదు అది ఉంటుంది మన నుండి కాదు అదే అంటున్నా అది ఇప్పుడు వాళ్ళ సత్యహరిచంద్రుడు ఆయన అంత హరిచంద్రుడు కదా సత్యానికి పాట పడ్డప్పుడు ఆయన భార్య ఆయన సహకరించలే ఆయన పడ్డ కష్టాలు అమ్ముడుకోబడ్డది మరి అమ్ముడపోయింది ఇప్పుడు 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 వాళ్ళు అమ్మడవారు తెచ్చి పెడితే తింటారు లేకపోతే తిడతారు అంతే ఇప్పటిలాగా ఆయన మరి అంత తిప్పలు పడ్డారు ఎందుకు కొరకు పడ్డారు భర్త కొరకే పడ్డారు ఏమమ్మా వాళ్ళు అన్నారు కదా ఆయన నక్షత్రకుడు ఏమమ్మా నీ భార్య మీ భర్త అట్ట తిప్పలు పడుతుంది ఆయన కన్నా ఎక్కువ ఇట్లున్నావు అంటే ఆయన వేరు కాదు నేను వేరు కాదు నేను ఆయనతో పాటు నేనుంటా కాబట్టి నాకు రెండు సమానం అని చెప్పింది అట్లా అందుకొరకు భార్య భర్తలకు ఏదైనా సమానం నాకు తెలిసినంత వరకు